ఈ పౌలు గారి యొక్క మాట, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని అంటున్నాడు. దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నేను నిలిచి ఉన్నాను అనే మాట చెప్తూ దానికి ముందు అయినను అనే పదం వాడారు. అంటే అయినను అంటే నిలిచి ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను, బ్రతకడానికి వీలు లేనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అయినను దేని వలనండి? దేవుని యొక్క సహాయం వలన నేను మరి నేటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను నిలిచి ఉన్నాను. ఈ పౌలు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటి? ఈయన అనుభవించినటువంటి ఆ కఠినమైన పరిస్థితి ఏమిటి అని మనం చూస్తే గనక 20వ వచనం అదే అధ్యాయంలో, మొదట దమస్కులోని వారికిని యెరూషలేము యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనే ప్రకటించు చుంటిని. ఈ హేతువు చేత యోధులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి.